సంతోషపడిపోతుంది. ఇంకా అదంతా చూసిన తల్లిదండ్రులు కాస్త వెళ్ళి దిగాలుగా కూర్చుంటారు. ఏంటండి ఏంటి పరిస్థితి అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదు అనగానే ఏం జరిగింది అనగానే ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది, తను గతం మర్చిపోయాడు, తనను నా కూతురు ప్రేమిస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే అయితే నా సలహా అయితే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేయండి అని చెప్పి ఇంకా కనకం చెప్పేసరికి ఇంకా వాళ్ళు ఎక్కడున్నారు మీ అల్లుడు ఆ అబ్బాయి అని చెప్పాను కానీ ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని కనకాన్ని కాస్త దగ్గరికి తీసుకువెళ్ళేసరికి కనకం వెళ్ళి చూడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అల్లుడు గారు గతం మర్చిపోవడం ఏంటి, అసలు అల్లుడు గారు వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చారు అని ఆలోచిస్తూ ఉండగా ఏంటి మమ్మీ డాడీ ఎవరిని పడితే వాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు, రాజు నా దగ్గర ఉన్నాడన్న విషయం ఎవరికీ తెలియకూడదు, రాజుని నేను కాపాడుకోవాలి, నేను తీసుకువెళ్ళిపోతాను అంటూ మాట్లాడేసరికి ఇదేదో మాయా మోసంలా ఉంది అని చెప్పి గబగబా ఇక్కడికి వచ్చి కనకాన్ని అంటే అప్పును తీసుకుని వెళ్ళేలోపే వాళ్ళు డిశ్చార్జ్ కాస్త అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటమ్మా ఇక్కడ తీసుకొచ్చావేంటి అనగానే మీ బావని చూశానమ్మా అని చెప్పాను కానీ బావని చూడడం ఏంటి, బావ చనిపోయారు కదా అనగానే లేదు మీ బావ ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ ఎవరో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి మీ బావ గురించి ఆలోచిస్తుంది, మీ బావను ప్రేమించినట్టుంది, మీ బావను పెళ్లి చేసుకుంటానంటూ మాట్లాడుతుంది, మరి బావేమీ మాట్లాడలేదా అనగానే మీ బావ గతాన్ని మర్చిపోయారంట, ఇదే అవకాశంగా తీసుకుని ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది అని చెప్పనేసరికి ఆ అమ్మాయి ఎవరో నువ్వు చూసావమ్మా అనగానే చూశాను కాను తన పేరేంటో నాకు తెలీదే అని చెప్పనేసరికి మరి డాక్టర్ని చూసావా అనగానే డాక్టర్ కూడా అక్కడ ఎవరూ లేరు, వీళ్ళు మాత్రమే ఉన్నారు, వీళ్ళ ముగ్గురు అల్లుడు గారు మాత్రమే ఉన్నారు అని చెప్పనేసరికి అంటే బావ బ్రతికే ఉన్నాడు కానీ ఎక్కడున్నాడో ఏంటో తెలీదు, ఇప్పుడు బావని ఎలా కనిపెట్టాలి అని చెప్పనగానే తను చూసే నువ్వు గుర్తుపడతావా అనగానే గుర్తుపడతాను అని చెప్పి ఇంకా వెంటనే కనకాన్ని ఈ విషయాలన్నీ ఎవరితోనూ పంచుకోరు, కనకాన్ని నేరుగా ఒక డ్రాయింగ్ ఆర్టిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తుంది అప్పు. తీసుకువెళ్ళేసరికి నువ్వు అక్కడ చూసిన ఆ అమ్మాయి ఫోటోని చెప్పు తను డ్రాయింగ్ గీస్తాడనగానే ఆనవాళ్ళన్నీ కూడా చెప్తుంది. చెప్పేసరికి మొత్తానికైతే యామని ఫోటోని గీస్తారు. ఈ అమ్మాయి అని చెప్పనేసరికి ఈ అమ్మాయ అని చెప్పి అనుకుంటుండగానే ఎందుకంటే హాస్పిటల్లోకి బయటికి వెళ్ళి లోపలికి వస్తూ ఉండగా యామని అప్పుని డాష్ ఇవ్వడం, యామని సారీ చెప్పి వెళ్ళిపోవడం ఇదంతా జరుగుతుంది. తినా అని చెప్పాను కానీ ఈ అమ్మాయి నీకు తెలుసు అనగానే హాస్పిటల్లో నాకు డాష్ ఇచ్చింది, ఈ అమ్మాయి ఎవరో నేను తెలుసుకుంటానని, మన ఓటర్ల లిస్టులో ఈ అమ్మాయి ఫోటోకి ఈ ఫోటో మ్యాచ్ అవుతుందేమో, తిన పేరేంటో తెలుసుకోండి అని చెప్పేసరికి మొత్తానికైతే వివరణ తెలుసుకుంటారు. తన పేరు యామిని అని, తను ఈ మధ్యనే కొంచెం డ్రగ్ అలర్ట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి ఫారెన్ నుంచి వచ్చిందని మొత్తం విషయం అంతా తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి మీ బావని ఏదైనా చేస్తుందంటావా అనగానే అలాంటి పిచ్చిదే అమ్మా, బావను కాదు అక్కని ఏదో చెయ్యాలని ప్రయత్నించేసరికి ఇలా జరిగింది. అయితే పోలీసులు అక్కడికి వెళ్ళడానికంటే ముందు యామిని అక్కడికి వెళ్ళి బావని మాత్రమే అక్కడి నుంచి తీసుకొచ్చేసినట్టుంది, అక్క ఉంటే ఉంటుంది పోతే పోయింది అన్నట్టుగా వదిలేసి వచ్చేసింది అనగానే మరి ఇప్పుడు ఎలా మీ అక్కని అక్కడి నుంచి తీసుకోవాలి అనగానే దానికి ఒకటే మార్గం, నువ్వే ఏదో ఒకటి మాయ చేయాలి, నువ్వు బావ దగ్గరికి వెళ్ళి బావకు గతం గుర్తొచ్చేటట్టుగా చేయాలనగానే నేనేం చేయగలను అని చెప్పాను కానీ ఆ ఇంట్లో నువ్వు పనికైనా జాయిన్ అవ్వమ్మా, అప్పుడు బావ కదలికలు వాళ్ళు అక్కడ పెళ్లి చేసుకుంటున్నారో ఏం చేసుకుంటున్నారో తెలియదు కదా, తొందరపడి పెళ్లి చేసేసుకుంటుంది అని చెప్పనేసరికి సరే మరి నేను వాళ్ళ ఇంటి అడ్రస్ తెలియదు కదా అనగానే నేను ఇస్తానమ్మా, మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు కానీ పేషెంట్ మనకు తెలియదు కదా, మనం ఏం చేసినా అక్కకే ప్రమాదం, అందుకని ఇలా తెలివిగా ఆలోచించి బావను అక్కడి నుంచి తప్పించేయాలి అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేయాలి అనగానే వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్తాను, నువ్వు వాళ్ళ ఇంటికి పనిదానిలా వెళ్ళు అని చెప్పనేసరికి సరేననే వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఏంటి మీరు ఇలా వచ్చారనగానే నాకు మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే ఇస్తారనగానే ఎలాగా తనను చూసుకోవడానికి రాజును చూసుకోవడానికి ఒక మనిషి అంటూ ప్రత్యేకించి ఉండాలి కదా, సరే అని చెప్పి ఒక పేషెంట్ ఉన్నారు పేషెంట్ని చూసుకోవాలి అని చెప్పనేసరికి అల్లుడు గారికి సేవ ఈ రకంగా చేసుకునే పరిస్థితి నాకు వచ్చిందా, ఏదో రకంగా నా కూతుర్ని అల్లుడిని కలిపితే చాలు అని చెప్పి ఇంకా వెంటనే
సరేనమ్మా అని చెప్పాను. కానీ ఈవిడెవరు అని చెప్పనేసరికి అదే ఆ రోజు హాస్పిటల్లో చూసావు కదా, ఎలాగా రాజ్కి సేవ చేయడానికి ఒక ఆయా కావాలి కదా, అందుకోసమనే ఈవిడ్ని తీసుకున్నామని చెప్పాను. కానీ మంచి పని చేశారు. నేను మాత్రం చూసుకోలేను కదా, ఏమైనా కావాలి అన్నా చెయ్యాలి అన్నా ఉండాలి కదా పక్కన. నేనే రాజుని దగ్గరుండి చూసుకునేదాన్ని, కానీ నాకు చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అని చెప్పి సరే అంటుంది. ఇంకా అలాగే కనకమ్మ అక్కడుండి రాజుకి సేవలు చేసుకుంటూ రాజుని మామూలు మనిషిని చేయడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తూ అవకాశం ఉన్న ప్రతిసారి రాజుకి గతం గుర్తు రావడానికి ఇంకా ఏయో పాటలు పడుతూ గతం గుర్తు రావడానికి నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇంకా కనకమైతే అలా ప్రయత్నాలు చేసేసరికి ఒకరోజు అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో అప్పుకి ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా అక్కడంతా బాగానే ఉందా, బావ పరిస్థితి అనగానే మీ బావ గతం అయితే గుర్తు రాలేదు, అది పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే సరేనమ్మా వాళ్ళెవరూ ఇంట్లో లేని సమయంలో చెప్పు, నేను వచ్చి బావని నిన్ను తీసుకుని వచ్చేస్తాను అని చెప్పాను. కానీ సరేనని ఇంకా అక్కడ యామిని తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో కనకమైతే అప్పుకి ఫోన్ చేస్తుంది. వెంటనే అప్పు జీప్ వేసుకుని వచ్చి ఇంకా రాజుని కనకాన్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయి నేరుగా రాజు వాళ్ళ ఇంటికి తీసుకొస్తుందేం కానీ రాజు ఎవరిని గుర్తుపట్టాడు. ఎవరు మీరంతా, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అనగానే నేను నీ తల్లిని, నేను నీ తండ్రిని, తను నీ భార్య అంటూ ఇంకా అందరినీ పరిచయం చేస్తూ ఉంటుంది. ఇంకా అపర్ణ అయితే అలా పరిచయం చేసేసరికి రాజు కాస్త అక్కడ ఉంటాడు. ఇంకా రాజుకు సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా చూపించేసరికి ఇంక ఇక్కడ వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో పోలీసులు కూడా వెళ్ళి వారెంట్ అరెస్ట్ అనగాని ఏం చేశాను అనగాని ఎన్ని రోజులు దుగ్గిరార వారసుడిని మీ ఇంట్లో పెట్టుకున్నావు, నువ్వే సీక్రెట్గా తనకు వైద్యం చేయించావు, అందుకే నిన్ను అరెస్ట్ చేస్తున్నాము, అసలు వాళ్ళ ఇంటి వారసుడు నీ ఇంట్లో ఎందుకు ఉండాలి, నువ్వు నయం ఆ వారసుడు నీకు దొరకడంతో నువ్వు తీసుకువెళ్ళి దుగ్గిరాలింట్లో చెప్పాలి కదా, అంటే నువ్వేదో మనసులో దురుద్దేశంతోనే దుగ్గిరాలింటి వారసుని నీ దగ్గర పెట్టుకున్నావు, అందుకోసమనే నిన్ను అరెస్ట్ చేస్తున్నానంటూ అప్పు కాస్త అరెస్ట్ చేసేసరికి ఇదంతా మోసం దగా అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఎవరిది మోసం, ఎవరిది దగా, నువ్వు కుట్ర చేసి మా అక్కని బావని విడదీయాలని చూస్తావా అని చెప్పనేసరికి మీ అక్క బావ అనగానే అవును మా అక్క బావే అని చెప్పి ఇంకా అప్పు మాట్లాడేసరికి ఇంకా యామినికి ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేస్తుంది, ఏమీ చేయలేని పరిస్థితి. ఇంకా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోవడంతో ఇంకా రాజు అయితే ఇంట్లోనే ఉంటాడు కదా. ఇంకా అలా ఒక్కొక్క విషయం గుర్తు రావడం, కళ రూపంలో రావడం, రాజ్ కావ్య ఇద్దరూ సంతోషంగా ఉండడం, రాజునైతే కావ్య టచ్ చేసినప్పుడల్లా ఏదో గతాన్ని గుర్తు చేస్తున్నట్టుగా అనిపించడం, అదే ఫీలింగ్లో రాజ్ అయితే ఉంటాడు. కొద్దిగా డాక్టర్ని పిలిపించి మందులు రాయించి ఇంకా అలాగే అల్జీమర్స్కి అయితే ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతూ ఉంటుంది. రాజ్ ఎప్పుడెప్పుడు కోలుకుంటాడా అని అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. రాజులో ఎప్పుడు మార్పు వస్తుంది, రాజు ఎప్పుడు మామూలు మనిషి అవుతాడు, రాజు ఎప్పుడు అందరిలా మాట్లాడతాడు, కంపెనీ బాధ్యతలు తీసుకుంటాడు అనుకుంటూనే ఇంకా కావ్య అపర్ణ ఇద్దరు కూడా అనుకుంటారు. అత్తయ్య అని చెప్పాను కానీ చూడమ్మ కావ్య, రాజుని ఇప్పుడు మామూలు మనిషిని చేయాల్సిన బాధ్యత మనది, రాజుని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఎందుకంటే రాజుని ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకువెళ్ళినా, వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకువెళ్ళాలనుకున్నా రాజు నా వాళ్ళు అంటూ ఎదిరించి సమాధానం చెప్పలేడు. ఎందుకంటే తను గతం మర్చిపోయి ఉన్నాడు కాబట్టి ఎదురు తిరిగే అవకాశం ఉండదు. అందుకే మనం రాజుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం జాగ్రత్త లేకపోతే రాజు మన చేయి దాటి వెళ్ళిపోతాడు అంటూ ఇంకా అపర్ణ, ఇందిరాదేవి, ఇటు కావ్య అందరూ మాట్లాడుకుంటారు. అసలు అమ్మాయి ఎవరు, నా భర్తను ఎందుకు దక్కించుకోవాలని చూస్తుంది అని చెప్పాను. కానీ అదో పెద్ద శాడిస్ట్ అక్క, కావాలనే బావకు నీకు యాక్సిడెంట్ జరగాలని చూసింది. నిజానికి తన ప్లాన్ నిన్ను చంపడం కోసం, కానీ ఆ టైర్కి తగలడం వల్ల ఇలా జరిగింది అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు ఏం జరిగినట్టు అని చెప్పాను. కానీ ఇప్పటికైతే బావకి ఎలాంటి ఇబ్బంది లేదు, జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది అని చెప్పి చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.